ఆ, ఆ, ఇక పోతే సొంతూరులో సీఎం దసరా సీఎం రేవంత్ దసరా సొంతూరులో కొండారెడ్డి ప్రజలతో కలిసి సంబూరం, కొడంగల్ ప్రజలతో ఆత్మీయ కలయిక. దసరా ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి హెలికాప్టర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో పాటు గ్రామస్తులు గజమాలతో స్వాగతం పలికి ఆయనపై పూల వర్షం కురిపించారు. అనంతరం ఆ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తరువాత తన నివాసానికి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సాయంత్రం గ్రామంలోని దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక కట్టమైసమ్మ దేవాలయంలో ఆయన పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి జమ్మి చెట్టు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు స్వగ్రామంలో దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారని సమాచారం అందడంతో ఆ పరిసర గ్రామాల ప్రజలంతా కొండారెడ్డిపల్లెకు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ గ్రామం జనసంద్రంగా మారింది. ఆ తర్వాత తన నియోజకవర్గం కొడంగల్ ప్రజలతో కూడా ఆత్మీయంగా గడిపారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు కొడంగల్లోనే ఉన్నారు. ఇక కన్నతల్లి లాంటి ఉన్న ఊరును మర్చిపోవద్దు కదా. ఇక అందుకనే ఇక మరి పండుగ పేరు మీద దసరా పండుగ పేరు మీద ఇక ఈ రకంగా పంచ కట్టుకొని తెల్లంగి వేసుకొని మెడల రామసక్కని ఇక మరి కండువ వేసుకొని ఇక ఈ రకంగా భక్తి పారవశ్యంలో మునిగి తేలిండు ముఖ్యమంత్రి. సొంత ఊరు తనకు తప్పటడుగులు నేర్పిన సొంత గడ్డపై అడుగు పెట్టి ఇక అందరితోటి చిన్ననాటి దోస్తులతోటి ఆయన క్లాస్మేట్లతోటి పెద్దలతోటి చిన్నలతోటి ఊరోళ్ళందరితోటి రామసక్కదనంగా దసరా పండుగ చేసుకుంటాట ముఖ్యమంత్రి రేవంత్ అయ్య. మరి పండుగ ఎటట చేసుకుర్రు ఏంది ఏం కథ అనేది కూడా ఒక్కసారి మనం ఆ ఊరు కోళ్ళగా ఫోన్ చేద్దాం, ఏమంటాడో చూద్దాం. ఈ కోళ్ళ ఆ ఊరే. కోళ్ళగా ఫోన్ లేవడతలేదేమో ఇది. ఇది లేవడుతుంది, ఇంకో దాన్ని చేద్దాము. ఇదేమంటారు మరి. దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. హలో నమస్తే. శనాతి ఓ సైదులో ఓ తాత ఎట ఉంది పండుగ ఎట చేసిరే కొండారెడ్డిపల్లిలా దసరా పండుగ? ఓకే ఓకే బాగానే చేసినాం. మరి నువ్వు రాలేదు పండుగకు? నాకు చెప్పినవా మగోనివి? చెప్పాలట సీఎం సార్ వస్తాడు, మీరు ప్రెస్ లో ముందే వచ్చి ఉండాలి రోజు. నువ్వు మన మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నావు. అదే పండుగ ఎట్ట చేసుకుర్రు ఏంది ఏం కథ? మరి ముఖ్యమంత్రి రేవంత్ అయ్య సొంత ఊరు గడ్డ మీద అడుగు పెట్టే మరి ఎట్ట చేసే ఊరోళ్ళు ఏమనిది ఎంత మంచిగా పండుగ అయింది ఏం కథ అరుచుకుందామని ఫోన్ చేసిన. జబర్దస్త్ అయింది, మంచిగా అయింది. సార్ వచ్చిండు, మస్తు హంగామా చేసినాం. అంతేనా? బ్యాండ్ తోటి సార్కు స్వాగతం. అబ్బా అది చుట్టుపక్కల ఊర్లో వచ్చిరా మీ ఊరోలేనా? లే చాలా మంది వచ్చారు, మొత్తం చుట్టుపక్కల చాలా మంది వచ్చారు. అదా 50 జనం వచ్చారు తాత ముఖ్యమంత్రి వస్తుండంటే. సార్ కోసం చాలా మంది మస్తు వెయిట్ చేసినాం. హెలికాప్టర్ వచ్చిండు సారు. మొత్తానికైతే పండుగ మొత్తం ధూమ్ధాం చేసిర్రు. ఇక
ఆ పండగ దుమ్దాం చేసినాం. ఆ, సార్ తోటి అందరం అలా బెలా తీసుకున్నాం. అమ్మని సామి రంగా ఆహా అమ్మ ఆ, మొయ్య మొత్తం పోయిందిగా కొండారెడ్డిపల్లి. మరి ఇంకా కొన్నారెడ్డిపల్లి అంటే ఆ మాత్రం ఉండాలి సారు. ఇక ఊరికి కూడా పసలు బాగానే పట్టుకొస్తున్నట్టు సారు. అందరి ఆ సార్ అందరిని కలిసి ప్రతి ఒక్కరిని కలిసిండు ఆ, అందరికి. ఊరు కూడా అభివృద్ధి బాగానే అవుతున్నట్టుగా మీ ఊరు. కదా అవును అంతే మరి. ఉమ్, ఆ, ఆ, ఇక ఏ లోటు లేదు పో మీ కొండారెడ్డిపల్లికి. ఇంకా మా సార్ ఉన్న రోజులు మాకు ఇంకా ఏ లోటు లేదు. అయ్యా అంతేనా తాత? అంతే కదా. ఆ. సరే తాత, మరి అదే పండుగ ఎట్ట చేసుకురు ఏం కథ అని అడుగుదామని ఫోన్ చేసిన. ఓకే ఓకే మంచిగా చేసుకున్నాం. సరే 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 శనార్థి శనార్థి. ఓకే ఓకే. ఇగో ఇది కథ మొత్తానికి. ఇక మరి బాగా చేసిడట. డప్పు సప్పులతోటి స్వాగతం పలికి సొంత గడ్డ మీద అడుగు పెడుతున్న ముఖ్యమంత్రికి ఇక ఆ రకంగా ఎదుర్కోరు వారికి బ్రహ్మాండంగా దసరా పండుగ చేసుకోరు అనేది ఆ ఊరు కోజాగే ఆంబయం వెళ్ళబోసుకుంటుంది. ఇగో దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. మతం అడగలే, ఉగ్రవాదులనే టార్గెట్ చేశాం.